మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితంలో లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే. ఏమనుకో, ఆయన బాధలు ఆయనయే, నా బాధలు నా అంటే నోర్మే తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు.